కిడ్నాప్ అనే పదానికి అర్థమే మార్చిపారేశారు. కిడ్నాప్ అంటే ఎవరినైనా ఆడికి ఇష్టం లేని చోటికి పట్టుకుపోవడం అని బలవంతంగా నిర్బంధించడం, దాని ద్వారా ఇంకొకళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం, ఇట్లాంటిది ఏదో ఉంటుంది. అట్లా కాకుండా అయ్యా నాకు అనవసరంగా ఒక కేసు నా పేరు మీద పెట్టారయ్యా, దాంతో నేను పద్దాక కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, అలా నా కోర్టు ఖర్చుల డబ్బులు కూడా వాళ్ళు భరించట్లేదు, అదే అంటే నీ పని నువ్వు చూసుకో అంటున్నారు అని చెప్పేసి ఎవరి మీద అయితే కేసు పెట్టబడిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా ఇది క్లోజ్ చేద్దాం అని చెప్తే అట్టయితే మనం చేసుకుందాం అని చెప్పేసి ఆ విషయంలో వంశీతో సత్యవర్ధన్ కలవడం జరిగింది. ఓపెన్గా వీడియోలో కనబడుతుంది, సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళారు. అట్లాగే ఆ తర్వాత వంశీ అనుచరులతో సరదాగా షాపింగ్ అవి కూడా చేసుకొచ్చాడు. అంటే వాళ్ళకి సాన్నిహిత్యం కుదిరింది. దాన్ని కిడ్నాప్ అని కథ రాస్తూ అది కిడ్నాప్ అని నమ్మమని, అది కిడ్నాప్ అనినే మీరు అందరు ఫీల్ అవ్వమని చెప్పేసి ఈనాడు జ్యోతులు రాస్తూ, అలాగే ప్రభుత్వము వాదిస్తూ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే అక్కడికి వెళ్లే ముందు వంశీ జగన్ని కలిశాడట. ఏది విచారణకు వెళ్లే ముందు జగన్ని గెలవడం బూత్ అవుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు? కానీ అదొక ప్రొజెక్షన్. ఇప్పుడు జగన్ని కలిసినటువంటి వంశీ అంటే ఇప్పుడు మరి జగన్ కూడా విచారిస్తారా కలిసి అప్పుడు నీకేం చెప్పాడని? ఏదైనా కాస్త ఏడిపించాలి ఏదించాలనుకుంటే అది కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు, చూద్దాం.